తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా ప్రాణానికి మరో రూపం అనే ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు రేఖ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా డాడీ పేరు రాకేష్ వర్మ అంకుల్. ఆర్కే గ్రూప్ ఆఫ్. ప్రీతి మాట పూర్తి కాకుండానే ఆ పేరు వినగానే మురళి లేచి నిలబడ్డాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఆయన మీ నాన్నగారా? అవునంకుల్. ఇంతకీ ఆయనెవరు? అంది అర్థం కానట్టు మొహం పెట్టి కాంతం. ఎవరు అంటావేంటి? రాకేష్ వర్మ గారంటే ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. చాలా చిన్న వయసులో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఎన్నో కోట్లు ఉన్న ధనికుడు. నాలాంటి ఎంతోమందికి ఆయన రోల్ మోడల్. కోట్లా అని నోరు తెరిచింది. ఆవిడ ఆలోచన అక్కడే ఆగిపోయింది. అవును, కోట్లే. అయ్యో క్షమించమ్మా, మీ దగ్గర కోట్లు ఉన్నాయని తెలియక మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. ఉండు, కాఫీ తీసుకొస్తాను. ఆంటీ, నాకు కూడా కొన్ని వాటర్ ఇవ్వండి. ఇస్తాను, కానీ ఇంతకీ నీ దగ్గర కోట్లు ఉన్నాయా? అయ్యో, కోట్లు ఏం కర్మ, ప్యాంట్లు కూడా ఉన్నాయా ఆంటీ? అయ్యో, నేననేది బట్టల గురించి కాదయ్యా, డబ్బుల గురించి. హా, ఉన్నాయండి. బట్టలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. అవునా? అయితే ఉండు, నీకు కూడా కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది కాంతం. దాని మాటలేం పట్టించుకోకండి, ఒట్టి డబ్బు పిచ్చిది. అయ్యో, అలాంటిదేమీ లేదంకుల్ అంది ప్రీతి. అందరూ అలా కాసేపు మాట్లాడేసరికి కాంతం కాఫీ కప్పులతో ఎంటర్ అయిపోయింది. అందరూ ఆవిడ ఇచ్చిన కాఫీ తాగుతూ మళ్ళీ మాటల్లో పడ్డారు. అలా కాసేపు కాగానే కాంతమే కల్పించుకుంటూ, సాగర్, ప్రీతికి నీ గది చూపించు. ఈషా, నువ్వు వెళ్ళి కార్తీక్కి ఇల్లంతా చూపించు అంది కాంతం. అయ్యో, ఈషాకి ఎందుకులే శ్రమ, నేను చూపిస్తాను అని ముందుకి నడవబోయాడు. కాంతం వేగంగా అతని చొక్కా పట్టుకొని వెనక్కి లాగేసింది. అబ్బా, ఏంటే అంత గట్టిగా లాగావు? లేకపోతే ఏంటండి, వాళ్ళేదో ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడుకుంటారు, మధ్యలో మీరెందుకు అనేసరికి సాగర్ వాళ్ళు నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పటికే ఆవిడ ఏదో ప్లాన్ చేసింది, కానీ వీళ్ళు ఆల్రెడీ అదే పనిలో ఉన్నారన్న విషయం ఆవిడకి తెలియదు పాపం. సాగర్ గదిలో, పర్వాలేదు, రూమ్ నీట్గానే ఉంచుకున్నావు. మీ ఇంటితో పోల్చుకుంటే ఎంత ప్రీతి? అంత లేదులే. అవును, బెడ్కెళ్ళిచాను కదా, మరి ముద్దివ్వవా? బెడ్కెళ్ళిచావా? ఎప్పుడు? అంది కిటికీ నుండి బయటికి చూస్తూ. సాగర్ వెనక నుండి వెళ్ళి ప్రీతిని హత్తుకున్నాడు. ఏయ్ వదులు, ఎవరైనా వస్తారో. అబ్బా, ఎవరూ లేరులే, కానీ నా ముద్దు నాకిచ్చేయి. అబ్బా, ఏంటి సాగర్, ఇందాకటి నుండి ముద్దు ముద్దు అని చంపుతున్నావు? బెట్టు ఓడిపోయావుగా, మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు. ఇది చీటింగ్ అన్నాడు సాగర్. నేనేం ఓడిపోలేదు, అయినా ఓడిపోయా అని ఎలా డిసైడ్ చేస్తావు? సరే అయితే ఒకసారి నువ్వు అన్న మాటలకి గుర్తు చేసుకుందాం. నువ్వేం చెప్పావు? నేను తీసుకెళ్లే ప్లేస్ కొత్తగా ఉండాలి, బోర్ కొట్టకూడదు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు అని అనిపించకూడదు, అలాగే నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అన్నావు కదా. మా ఇంటికి తీసుకొస్తే నీకు హ్యాపీనే కదా? హా, ఇది నీకు కొత్త ప్లేస్ కదా. హా, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుంటే నీకు బోర్గా ఉందా? లేదు. అత్తగారింటికి తీసుకొస్తే ఇక్కడికెందుకు వచ్చావని ఏ ఆడపిల్లైనా అనుకుంటుందా? లేదు. మరి నువ్వు అడిగిన ప్రతిదీ చేశాను కదా, అంటే నేను బెట్ గెలిచినట్టే కదా. హా, గెలిచినట్టే. మరి నేను చెప్పేది అదే, గెలిస్తే ముద్దివ్వాలి కదా. ఇవ్వాలనుకో, కాకపోతే. హా, కాకపోతే పెళ్ళయ్యాక మొదటి ముద్దు పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అంది ప్రీతి. నువ్వు పెళ్ళయ్యాక పెట్టు, నేనిప్పుడే పెట్టుకుంటా అని తన పెదాలని అందుకోబోయాడు. ప్రీతి భయంతో కళ్ళు మూసుకునేసరికి తన నుదుటిపైన ముద్దిచ్చి దూరం జరిగాడు. ఏంటి, భయపడ్డావా? అలాంటిదేమీ లేదు, టెన్షన్ వచ్చింది అంతే అంది. నేను మరీ అంత రాక్షసుణ్ణి కాదులే బేబీ అన్నాడు నవ్వుతూ. ప్రీతి కూడా నవ్వుకుంటూ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయింది. వెనకే సాగర్ కూడా వెళ్ళిపోయాడు. ఈషా రూమ్లో, రే ఇల్లు చూపిస్తా అంటే బలిలాగా నా రూమ్లో అతుక్కుపోయావేంట్రా? అబ్బో, ఇదో పెద్ద మైసూర్ ప్యాలెసు, మరి ఏముంది ఇక్కడ చూడ్డానికి, మా ఇంటి హాల్ అంత లేదు మీ ఇల్లు అంటూ మంచంపై వాలిపోయాడు. ఏంటి, డబ్బుందని పొగరా? నన్ను చూస్తే నీకు అలా అనిపించిందా?
అడిగాడు. మరి నువ్వేగా మా ఇంటిని వెక్కిరిస్తున్నావు? అది కాదే, అసలే నీకు కాలు బాలేదు కదా, అందుకే ఇల్లంతా చూపించి నువ్వెక్కడ అలసిపోతావో అని అలా అన్నాను అంటూ ఈషా చేయి పట్టుకొని లాగి తన ఎదురుగా కూర్చోబెట్టుకున్నాడు. కాలంటే గుర్తొచ్చింది. ఎందుకురా అందరికీ నా కాలు విరిగిందని వాళ్ళు అడగకపోయినా చెప్పి నా పరువు తీస్తున్నావు? నాకు నొప్పి తగ్గిపోయింది అంది ఈషా. అచ్చా, తగ్గిపోయిందా? సరే అయితే ఒకసారి ఆ కాలు ఇలా ఇవ్వు అనగానే ఈషా తన కాలుని ముందుకు చాపింది. అంతే, ఒక్కసారిగా ఈషా కాలు పట్టుకొని గట్టిగా నొక్కేశాడు మన శాడిస్ట్ ఫెలో. అమ్మా, నొప్పి ఏంట్రా ఇలా చేశావు? అంటే నొప్పి తగ్గింది అన్నావు కదా అని టెస్ట్ చేశా అన్నాడు అమాయకంగా మొహం పెట్టి. నీ టెస్ట్ తగలయ్యా, తగ్గే నొప్పిని మళ్ళీ పెంచేశావు కదరా అంటూ ఏడుపు లంకించుకుంది ఈషా. ఏడవకు బంగారం, నేనున్నా కదా, ఆ కాలిటివ్వు. చచ్చినా ఇవ్వను అంటూ 2 కాళ్ళు ముడుచుకొని కూర్చుంది. అబ్బా, ఏం చెయ్యనులేవే, మొన్నే డాక్టర్ దగ్గర కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్నా, చేద్దామని. ఇలా ఇవ్వు. బాబూ, నీ ప్రయోగశాల ఇంకెక్కడైనా పెట్టుకో, నన్ను వదిలేయి, నీకు పుణ్యం ఉంటుంది. అబ్బా, ఇస్తావా లేదా అని ఈషా కాలుని లాక్కొని తన ఒడిలో పెట్టుకొని అటు ఇటు తిప్పి మొత్తానికి ఏదో సెట్ చేసి వదిలిపెట్టేశాడు కార్తీక్. ఏంటి, అయిపోయిందా? నువ్వు నీ పిచ్చి డైలీ టాబ్లెట్స్ వాడుతున్నా తగ్గలేదు, నీ హ్యాండ్ పడగానే తగ్గిపోతుందా అంది. ఓసేయ్, సోదాపి కిందికి దిగి నడువు. సరే అంటూ కిందికి దిగి నడిచింది. ఏంట్రా, ఏదో మ్యాజిక్ చేసినట్టు నొప్పంతా పోయింది? అమ్మయ్యా, పోయిందా? చూసావా, ఈ కార్తీక్ గాడి హ్యాండ్ పడితే ఇలానే ఉంటుంది. అదేదో మొన్నే చేయవచ్చు కదా, అంత శ్రమ తీసుకుని అందరికీ చెప్పుకుంటూ తిరిగే బదులు అంది ఈషా. ఊరుకోవే, నేను నేర్చుకున్నదే నిన్న, అలాంటిది మొన్నెప్పుడు ఎలా చేయను? నిన్న నేర్చుకున్నావా? ఎలా? నీకిప్పుడు దానికి ఆన్సర్ కావాలా? నాకిక్కడ కడుపు మండిపోతుంది, ఏదైనా తినడానికి పెట్టేది ఉందా లేదా? ఇంకా లంచ్ టైం కాలేదు కదా. నాకు ఆకలిగా ఉంది, అర్జెంటుగా కడుపులో ఏదో ఒకటి పడాల్సిందే అన్నాడు కార్తీక్. ఇంత తిండి పిచ్చేంట్రా నీకు, ఎప్పుడు చూసినా తిండి తిండి అంటావు? నా ఇష్టమే, నువ్వు పెడతావా పెట్టవా చెప్పు, నేను బయటకు వెళ్ళి తింటాను, లేదంటే. అవసరం లేదులే, మొదటిసారి అత్తగారింటికి వచ్చి బయటకు వెళ్ళడం ఏంటి? కిందకి నడువు, లంచ్ చేసేద్దాం. సరే పదా అని ఇద్దరూ కిందకి వచ్చి ప్రీతి వాళ్లతో జాయిన్ అయ్యారు. కార్తీక్ పుణ్యమా అంటూ అందరూ త్వరగా భోజనాలు ముగించేసి మళ్ళీ కబుర్లలో పడ్డారు. సరే అంకుల్, ఇంకా వెళ్ళొస్తాం అంది ప్రీతి. సరే అమ్మా, ఎప్పుడు రమ్మంటారో చెప్తే మీ ఇంటికొచ్చి పెళ్లి గురించి మాట్లాడతాను. ఇప్పుడేం వద్దు అంకుల్, ముందు స్టడీస్ కంప్లీట్ అవ్వాలి, ఆ తర్వాతే పెళ్ళి. అన్నింటికంటే ముందు మా డాడీ వాళ్ళతో ఈ విషయం నేనే చెప్పాలి. బయటి వాళ్ళ ద్వారా నా ప్రేమ విషయం వాళ్ళకి తెలియడం నాకు ఇష్టం లేదు. చాలా మంచి ఆలోచనమ్మా. టైం చూసుకుని నేనే డాడీతో మాట్లాడి ఆ తర్వాత మీతో చెప్తాను అంది. సరే అమ్మా, కానీ నాకు ఒక మాట ఇవ్వు తల్లి. ఏంటి అంకుల్ అది? ఏ పరిస్థితుల్లో కూడా సాగర్ చెయ్యి విడిచిపెట్టను అని మాటివ్వు అని చెయ్యి ముందుకు చాచాడు. అంకుల్, నాకు సాగర్ అంటే ప్రాణం, అది పోయే వరకు తనని విడిచిపెట్టను అని మాటిస్తున్నాను అని అతని చేతిలో చెయ్యేసి చెప్పింది. సంతోషం తల్లి, సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అని కార్తీక్ ప్రీతిలని పంపించేసి లోపలికి వెళ్ళిపోయారు. ఏంటండి ఆ అమ్మాయితో అలా మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు అంది కాంతం. ఆ అమ్మాయి మన సాగర్ ప్రేమించుకుంటున్నారే, అందుకే పెళ్లి గురించి మాట్లాడుతున్నా. ఏంటి, అంత ధనవంతుల అమ్మాయి మన సాగర్ని ఇష్టపడుతుందా? నువ్వు ఒక దానివి, ఎప్పుడు డబ్బు డబ్బు అంటావు, అంతకు మించి ఇంకేం ఆలోచన ఉండదా నీకు? ఆ అమ్మాయి ఎంత పద్ధతిగా ఉందో చూడు, అందుకే తను మన ఇంటి కోడలు కావాలని ఆశపడుతున్నాను. సరేలేండి అని పైకని లోపల మాత్రం డబ్బు డబ్బు అంటూ ఒక తీన్మార్ వేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు ఇలా కాలేజీకి వెళ్ళి రావడంతోటే గడిచిపోయాయి అందరి జీవితాలు. ఈ క్రమంలోనే ప్రీతి సాగర్ల మధ్య ప్రేమ ఇంకా బలపడింది. ఈషా కార్తీక్లు కూడా వాళ్ళ ప్రేమలో సంతోషంగానే ఉన్నారు. శశి చేసిన పనికి విష్ణు కొడుకుతో మాట్లాడడం మానేశాడు. కానీ ప్రాణ స్నేహితులు కావడం వల్ల రాకేష్, విష్ణులు మళ్ళీ ముందులాగే వాళ్ళ స్నేహాన్ని కొనసాగించారు. సత్య కార్తీక్ మాట ప్రకారం రాకేష్ ఇంట్లోనే ఉంటూ అక్కడి నుండే హాస్పిటల్కి వెళ్తోంది. రాకేష్ మళ్ళీ ప్రీతికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. వరుణ్, నక్షత్ర, మమతలు
కార్తీక్ వాళ్ళని దెబ్బ కొట్టే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మధు వీళ్ళ పక్కనే ఉంటూ వాళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తే సాగర్ వాళ్ళకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మా ప్రీతి, ఏంటి డాడీ, కాలేజీకి వెళ్తున్నావా అడిగాడు రాకేష్. అవును డాడీ, నీతో కాస్త మాట్లాడాలి, ఇలా వచ్చి కూర్చోమ్మా. రాకేష్ అలా అనగానే ప్రీతి కార్తీక్లు రాకేష్ ఎదురుగా కూర్చున్నారు. చెప్పండి డాడీ, దేని గురించి? శశి అలా మాట్లాడేసరికి నిశ్చితార్థం ఆగిపోయింది. దానివల్ల నువ్వెంత బాధపడ్డావో ఒక తండ్రిగా నేను అర్థం చేసుకోగలనమ్మా. అందుకే నీకొక సంబంధం చూశాను. ఆ మాట వినగానే ప్రీతి భయంగా కార్తీక్ వైపు చూసింది. కార్తీక్ టెన్షన్ పడకు అన్నట్టు సైగ చేశాడు. మళ్ళీ రాకేష్ మాట్లాడుతూ, చాలా మంచి సంబంధం అమ్మా, అబ్బాయి చాలా మంచివాడు. ఇంతకు ఎవరు ఆ మంచి బాలుడు అడిగాడు కార్తీక్. ఏంట్రా ఆ వెటకారం? వెటకారం ఏముంది, మంచివాడు అన్నావు కదా అని అలా అడిగా. కానీ సరే చెప్పు, ఎవరు? అదేరా, మన హోమ్ మినిస్టర్ సంజీవరావు గారు లేరు, ఆయన కొడుకు రాహుల్ ఫారిన్లో స్టడీస్ కంప్లీట్ చేసుకుని వస్తున్నాడు. రాగానే ఇక్కడే బిజినెస్ స్టార్ట్ చేస్తాడట. చాలా మంచి కుర్రాడు, మన ప్రీతికి పర్ఫెక్ట్ జోడి. నాన్న, మొన్ననే కదా అలా అయింది, అప్పుడే మళ్ళీ ఇలా అంటే? అలా అయింది కాబట్టే మా ఇదంతా. ఏదైనా పోయిన చోటే వెతుక్కోవాలి. అందుకే నా పరువు పోయిన చోటే ఆ శశి కంటే బెస్ట్ని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. ప్రీతి ఏదో మాట్లాడేలోపు కార్తీక్ తన చెయ్యి పట్టుకొని మాట్లాడవద్దని సైగ చేశాడు. అదేదో మాట్లాడుతోంది కదరా, అలా ఆపేస్తావే, మాట్లాడు నువ్వు అన్నాడు రాకేష్. అబ్బే ఏం లేదు రాఖీ, ఇంకో 2 వీక్స్లో సెమిస్టర్స్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు ఈ పెళ్ళి అది అంటే తను ఎగ్జామ్స్కి సరిగ్గా ప్రిపేర్ కాకపోవచ్చు. అందుకే ఏదున్నా ఎగ్జామ్స్ అయ్యాకే పెట్టండి అంటుంది. అంతే రాఖీ? ఓహ్ అంతేనా, సరే ప్రీతి, నువ్వెప్పుడంటే అప్పుడే. సరే ఇంకా కాలేజ్కి వెళ్ళిరండి అనగానే ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. కారులో, ఎందుకురా ఇలా చేస్తున్నావు? నేనేం చేశానే? డాడీ సంబంధం గురించి మాట్లాడుతుంటే సాగర్ గురించి చెప్పేసేవాళ్ళం కదా, ఇలా ఎగ్జామ్స్ అయ్యాక పెట్టమన్నావు ఎందుకు? అవునా, సరే అయితే ఉండు, కారు వెనక్కి తిప్పుతున్నా, ఇంటికి వెళ్ళగానే రాఖీతో నీ ప్రేమ విషయం చెప్పేద్దు గాని. అమ్మో ఇప్పుడా? వద్దు వద్దు. ఏ ఎందుకొద్దు? చెప్పేస్తా అని ఇప్పుడే కదా అన్నావు. భయంగా ఉందిరా, అందుకే నేను అలా చేశాను. చూడు ప్రీతి, నీ గురించి నీకన్నా ఎక్కువ నాకే తెలుసు. ఇందాక రాఖీతో నువ్వు చెప్పాలి అనుకున్నా చెప్పేదానివి కాదు, ఎందుకంటే నీకు భయం అడ్డొస్తుంది. నువ్వు నోరు తెరవాలి అంటే ముందు నీకు ధైర్యం కావాలి, ఆ తర్వాత చూద్దాం, అర్థమైందా? సరే కానీ మరి ఈ సంబంధం? అదంతా నేను చూసుకుంటాలే, నువ్వు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు. సరే అంది ప్రీతి. వీళ్ళ మాటల్లోనే కాలేజ్ రావడంతో కారు పార్క్ చేసి క్లాస్కి వెళ్ళారు. ఎప్పటిలానే క్లాసులన్నీ సరదాగా గడిచిపోయాయి. కాలేజ్ అయిపోగానే ప్రీతి సాగర్తో పెళ్లి సంబంధం గురించి మొత్తం చెప్పేసింది. ఏంటిది, మొన్నటి వరకు అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఇప్పుడే అన్నీ ఇలా జరుగుతున్నాయి? జీవితం అంటే అంతే సాగర్, ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఏంటి జీవిత సత్యాలు చెప్తున్నావు అడిగాడు కార్తీక్. కార్తీక్ అదంతా కాదు, ముందు సంబంధం ఎలా క్యాన్సిల్ చేస్తావు? మన సెమిస్టర్ అయ్యేలోపు చేసేస్తావా అడిగింది ప్రీతి. అరగంట పనికి 2 వారాలు ఎందుకే? ఏంటి అరగంట పనా? ఎలారా? చూస్తూ ఉండు, నీకే అర్థమవుతుంది అని ఎవరికో ఫోన్ చేస్తాడో. అమ్మా ఎలా ఉన్నావు? ఫైన్ నాన్న, వాట్ అబౌట్ యూ? బాగున్నా అమ్మా, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు నాన్న, ఏంటది? మన రాఖీ ప్రీతికి ఒక పెళ్లి సంబంధం చూశాడు. పెళ్లి కొడుకు మన హోమ్ మినిస్టర్ కొడుకు. కానీ నీకు ఆల్రెడీ చెప్పాను కదా ప్రీతి సాగర్ల గురించి. ఇప్పుడేంటి, అతనితో మాట్లాడి ఆ సంబంధం క్యాన్సిల్ చేయాలి అంతే కదా? నువ్వు సూపర్ మమ్మ, ఇంత చెప్తే చాలు, మొత్తం అర్థం చేసేసుకుంటావు. సరేరా, నేను మాట్లాడతానులే. లే కాదు, ఇప్పుడే వెంటనే మాట్లాడు. ప్రీతి పేరు బయటికి రాకూడదు. వాళ్ళ కొడుక్కి ప్రీతి నచ్చలేదు అని చెప్పాలి. ఎందుకంటే ఆ అబ్బాయి ఇంకా ప్రీతి ఫోటో చూడలేదు. సో ప్రీతి ఫోటో చూశాడు కానీ నచ్చలేదంట అని చెప్పమను. రేయ్, నేను మీ అమ్మన్రా, ఎలా మాట్లాడాలో ఏం చెప్పించాలో నాకు తెలుసు. సరే సరే మాతృమూర్తి, మీ ఇష్టం.
మరీ అంత వద్దులే కానీ పక్కన నా బంగారం ఉందా? హా, ఉంది. ఒకసారి ఫోన్ ఇవ్వు. మాట్లాడి చాలా డేస్ అయింది. ఏంటి ఇచ్చేది? ముందు చెప్పిన పని చెయ్యి, తర్వాతే ఏదైనా. అది కాదురా, ఒకసారి. సరే అయితే ముందు మినిస్టర్కి ఫోన్ చేసి అప్పుడు నాకు ఫోన్ చేయి. ఆ ఫోన్ నీ బంగారమే లిఫ్ట్ చేస్తుంది. దానికి గుడ్ న్యూస్ చెప్పుకుంటావో బ్యాడ్ న్యూస్ చెప్పుకుంటావో నీ ఇష్టం. బాయ్ అని ఫోన్ కట్ చేసేశాడు. ఎందుకురా ఎప్పుడు చూసినా అమ్మతో సరిగ్గా మాట్లాడవు, ఫాస్ట్గా మాట్లాడి పెట్టేస్తావు అంది ప్రీతి. ఎక్కువసేపు మాట్లాడితే అమ్మని చూడాలనిపిస్తుంది, అమ్మ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. అందుకే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికే ఇలా ఉంటాను. సరే ఏడోకులే, కూల్. ఏడ్చే అంత సీన్ లేదు. కార్తీక్ ఇక్కడ ఎంత కష్టం వచ్చినా పెదాలపై చిరునవ్వు చెరగదు ప్రీతి గారు. అబ్బో. ఇలా ప్రీతి, సాగర్, కార్తీక్లు కబుర్లలో పడ్డారు. సరిగ్గా 10 నిమిషాలకి శారదాదేవి నుండి కాల్ వచ్చింది. ప్రీతి ఫోన్ లిఫ్ట్ చేయి, స్పీకర్ ఆన్ చేయి. సరే అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి కార్తీక్ చెప్పినట్టుగా స్పీకర్ ఆన్ చేసింది ప్రీతి. హలో అమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగున్నా బంగారం, నువ్వెలా ఉన్నావు? పర్లేదమ్మా, బాగానే ఉన్నాను. సరే నీ మాటలు వింటూనే అర్థమవుతుందిలే నువ్వెంత బాగున్నావో. అయ్యో అదేం లేదమ్మా. అబ్బా, ముందు ఫోన్ చేసిన విషయం చెప్పమ్మా అడిగాడు కార్తీక్. అక్కడికే వస్తున్నానురా, నా బంగారం కోసం గుడ్ న్యూసే తెచ్చాను. అంటే హోమ్ మినిస్టర్ ఒప్పుకున్నారా అడిగింది ప్రీతి. అవునమ్మా, ముందు ఒప్పుకోలేదు, కానీ తర్వాత అతనే దారికొచ్చారు. థ్యాంక్స్ అమ్మా, ఐ లవ్ యూ చెప్పాడు కార్తీక్. లవ్ యూ నాన్న. సరే మీటింగ్ ఉంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, బాయ్ అని ఫోన్ పెట్టేసింది. ప్రీతి ఇప్పుడు హ్యాపీనా అని అంత మెల్లగా అడుగుతావేంట్రా? పిచ్చ హ్యాపీగా ఉన్నాను. అది ఎప్పుడు ఇలా ఉండు. థ్యాంక్స్ కార్తీక్, పెద్ద టెన్షన్ తగ్గించావు అన్నాడు సాగర్. అవును కార్తీక్, అమ్మ చెప్తే మినిస్టర్ ఒప్పుకుంటారు అని నీకెలా తెలుసు అడిగింది ప్రీతి. మర్చిపోయావా? మొన్న సాగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు అతనే కదా వచ్చి సాగర్ని విడిపించింది. అది అమ్మ మాట మీద అంత అర్ధరాత్రి వచ్చారు అంటే అతను అమ్మ మాటకి ఎంత విలువిస్తారో అర్థమవుతుందిగా అక్కడే. నీ బ్రెయిన్ భలే షార్ప్గా పనిచేస్తుందిరా. అందుకే పొద్దున్న రాఖీ ముందు నువ్వు బ్యాడ్ కాకూడదని ఓకే చెప్పేయమన్నాను. నువ్వు చాలా తెలివైన వాడివిరా అంది. అబ్బా, పొగడకే సిగ్గేస్తుంది. ఈ సిగ్గులకేం తక్కువ లేదు అంటూ కార్తీక్ నెత్తిపైన ఒక్కటిచ్చింది. అప్పుడే అక్కడికి వచ్చిన సత్య. అబ్బా రౌడీదానా, ఏంటి అంత గట్టిగా కొట్టావు? అయినా నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? బుద్ధి లేక. అది నిజమేలే. పోరా, షాపింగ్కి వెళదాం, కాలేజ్ నుండి త్వరగా వచ్చేస్తాను అని చెప్పావు, గుర్తుందా? అవును కదా, ఆ విషయమే మర్చిపోయాను. సారీ రౌడీ. నీ సారీలు పూరీలు నాకేం వద్దు, టైం అయింది, పదా. సరే ప్రీతి, లెట్స్ గో. సాగర్ బాయ్, రేపు కలుద్దాం అంది ప్రీతి. సరే ప్రీతి, జాగ్రత్త, బాయ్ సాగర్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. సాగర్ కూడా ఇంటికి బయలుదేరాడు. ఆ రోజు సాయంత్రమే హోమ్ మినిస్టర్ రాకేష్కి ఫోన్ చేసి తను ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఏమైంది రాఖీ, ఎవరు ఫోన్లో? అంత డల్ అయిపోయావు అడిగాడు కార్తీక్. మినిస్టర్ ఫోన్. ప్రీతి వాళ్ళ అబ్బాయికి నచ్చలేదంట, ఈ సంబంధం వద్దని చెప్పారు. మన ప్రీతి నచ్చలేదా? అయితే వాడికి ఏ మెల్లకన్నో ఉందనుకుంటా. అలాంటివాడు మనకు అవసరమా చెప్పు? ఏంటండి ఇది, అన్నీ ఇలా జరుగుతున్నాయి. మన ప్రీతి జాతకం ఒకసారి చూపిస్తే మంచిదేమో అంది రాగిణి. నువ్వొకదానివి, ఎవరో ఏదో అంటే జాతకాలు జంతికలు అంటూ దాని మీద పడతావేంటి చెప్పాడు కార్తీక్. అది కాదురా రాగిణి, ఏం అవసరం లేదు. ప్రీతి అదృష్టవంతురాలు కాబట్టే మనం ఈ రోజున ఈ పొజిషన్లో ఉన్నాం అన్నాడు రాకేష్ మాటతో ఇక అందరూ సైలెంట్ అయిపోయారు. 2 వారాల కాలం ఐస్ క్రీం కరిగినంత వేగంగా కరిగిపోయింది. ఈ 2 వారాలు అందరూ చదువులో పడ్డారు. సెమిస్టర్స్ దగ్గర పడ్డాయి. స్టూడెంట్స్ అంతా వాళ్ళ లైఫ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి పరీక్షల టెన్షన్ మాత్రమే మొహానికి పులుముకొని తిరుగుతున్నారు. వాళ్ళ టెన్షన్లో పరీక్షల కాలం కూడా త్వరగానే కరిగిపోయింది. అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రీతి, ఎగ్జామ్స్ అన్నీ బాగా రాసావా అడిగాడు సాగర్. సూపర్ సాగర్, నువ్వు? నేనెప్పుడూ కాలేజ్ టాపర్నే కదా కాలర్ ఎగిరేస్తూ అన్నాడు. అది ఇంతకు ముందు వరకు, కానీ ఇప్పుడు నేను ప్రీతి వచ్చాంగా, నీకు ఆ ఛాన్స్ లేకపోవచ్చు చెప్పాడు కార్తీక్. ఎందుకో ఆ మాటకి సాగర్ కొద్దిగా చిన్నపుచ్చుకున్నాడు. కానీ తన మొహంలోని భావాలని
ఎదుటివారి కళ్ళకి చేరకుండా జాగ్రత్త పడుతూ సరే అది చూద్దాం అన్నాడు రాణి నవ్వుని బలవంతంగా తెచ్చుకుంటూ. ఇలా మొత్తానికి వాళ్ళ పరీక్షలతో పాటు కాలేజ్ కూడా అయిపోయింది. తర్వాత ఏం చేయాలి అంటూ ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు. కానీ మన వరుణ్కి మాత్రం ఏం తోచక కార్తీక్ దగ్గరికి వచ్చాడు. హాయ్ కార్తీక్. హాయ్ రా. ఏంటి చెడుగాలి నేరుగా వెళ్లకుండా యూటర్న్ తీసుకుని అడ్డదారిలోకి వచ్చి నా ముందు ఆగింది? ఊరుకో కార్తీక్, నీకు ఒళ్ళంతా వెటకారమే. నా వెటకారం సంగతి ఏంటిలే కానీ ముందు నువ్వెందుకొచ్చావో చెప్పు. ఏముంది, మనం సరదాగా కబడ్డీ ఆడదామని చెప్పావు కదా, కాలేజ్ అయిపోయింది, అదే గుర్తు చేద్దామని. కార్తీక్ని ఎలాగైనా దెబ్బతీయాలని వరుణ్ ప్లాన్. అందుకే పని కట్టుకొని మరీ వచ్చి గొయ్యి తవ్వుకుంటున్నాడు. హా, గుర్తుందిరా, నేనే వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నా, ఈలోపు నువ్వే వచ్చావు. సరే, రేపు ప్లాన్ చేద్దామా? హా, ఓకే, నువ్వెప్పుడంటే అప్పుడే. సరే అయితే, కానీ ఒక కండిషన్. ఏంటి? మీ టీంలో నక్షత్ర, మమతలు కూడా ఉండాలి. వాళ్ళెందుకు? అది నీకెందుకు? నీ టీంలో వాళ్ళిద్దరూ ఉంటేనే మా టీంలో ప్రీతి ఇంకా సత్య ఉంటారు. ప్రీతి, సత్య పేర్లు వినగానే వరుణ్ మొహం పైకి ఒక కన్నింగ్ స్మైల్ వచ్చింది. సరేరా, వాళ్ళు ఉంటే నాకేం ప్రాబ్లం లేదు, కానీ నేను అడిగితే వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అదంతా నాకు తెలీదు. ఏదో ఒకటి చేయి, కానీ వాళ్ళు నీ టీంలో ఉండాలి. సరే, కార్తీక్ గారు ఆర్డర్ వేశాక తప్పుతుందా అన్నాడు చేతులు కట్టుకుంటూ. అంత మర్యాద అవసరం లేదు, కానీ ఎలానో కాలేజ్ అయిపోయింది కదా, ప్రిన్సిపాల్ సార్ని అడిగి ఇక్కడే కాలేజ్ గ్రౌండ్లోనే ఆడదాం. రేపు మార్నింగ్ 10 కల్లా ఇక్కడ ఉండాలి, నీ టీంతో సహా. సరే, ఇంకా బాయ్ అని చెప్పి కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళురా వెళ్ళు, ఈ రోజుకే నువ్వు నీ కాళ్లతో నడిచేది, రేపు ఎలానో నిన్ను మోసుకెళ్లాల్సిందే అని కన్నింగ్ నవ్వొకటి నవ్వి నక్షత్ర వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. మర్నాడు అందరూ చెప్పినట్టుగానే కాలేజ్లో కలుసుకున్నారు. కార్తీక్, ప్రీతి, సత్య, శశీలు తప్ప. ఏంటి సాగర్, కార్తీక్ వాళ్ళు ఇంకా రాలేదు అన్నాడు అభి. ఏమోరా, నాకు తెలీదు, ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ వస్తుంది. అయ్యో, ఇప్పుడెలా అన్నయ్య? ఈ వరుణ్ వాళ్ళ టీంతో రెడీగా ఉన్నాడు అంది ఈషా. ఇంకా 15 మినిట్స్ టైం ఉందిగా, చూద్దాం వచ్చేస్తారేమో. కాసేపటికి సాగర్ ఫోన్ మోగింది. సాగర్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. కానీ అటువైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మళ్ళీ హలో అన్నాడు, అయినా మౌనమే ఎదురైంది. ఈసారి ఇంకొంచెం గట్టిగా అన్నాడు, హలో అని. ఈసారి అటువైపు నుండి ఒక మగ గొంతు వినపడింది. ఆ గొంతులో బాధ స్పష్టంగా అర్థమవుతుంది ఎవరికైనా. ఎవరండి, ఫోన్ చేసి మాట్లాడరు అన్నాడు ప్రశాంతంగా. ఎందుకంటే అవతలి వాళ్ళు ఏదో బాధలో ఉన్నట్టు సాగర్కి అర్థమైంది. సాగర్, నేను కార్తీక్ని అన్నాడు తన మనసులోని బాధని తొక్కిపెడుతూ. కార్తీక్, నువ్వా? నీకు చాలాసేపటి నుండి ఫోన్ చేస్తున్నాను, కలవట్లేదు. ఏమైంది, ఇంకా రాలేదు? దారిలో ఉన్నారా? అయినా వాయిస్ ఏంటి అంత డల్గా ఉంది? ఈ నెంబర్ ఎవరిది అన్నాడు. అప్పటి వరకు తన మదిలో ఉన్న ప్రశ్నలన్నీ ఆ ఫోన్ నుండే కార్తీక్ పైన కురిపించేస్తూ. సాగర్ ప్రశ్నలన్నింటికీ కార్తీక్ నుండి సమాధానం ఒక్కటే వచ్చింది, ప్రీతి వాళ్ళ నాన్నకి గుండెపోటు వచ్చిందని. ఏంటి కార్తీక్ నువ్వు చెప్పేది? అంకుల్కి హార్ట్ అటాక్ వచ్చిందా? ఎప్పుడు? ఈరోజు ఉదయం. ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉన్నారు, ప్రమాదం ఏం లేదని చెప్పారు డాక్టర్స్. అసలు సడన్గా ఏంటిది? సరే కార్తీక్, మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఇంతకీ ఏ హాస్పిటల్? నోనో, నేనిప్పుడు ఫోన్ చేసింది మేము అక్కడికి రావట్లేదు అని చెప్పడానికి, అలానే నిన్ను ఇక్కడికి రావద్దు అని చెప్పడానికి. అర్థమైనట్టే ఉంది, కానీ అర్థం కాలేదు కార్తీక్. ఈ పరిస్థితుల్లో నేను, ప్రీతి అక్కడికి రాలేము. అంతేకాకుండా రాఖీకి ఇలా జరగడానికి కారణం మీ ప్రేమే. ఏమంటున్నావు కార్తీక్? మా ప్రేమ? అవును. రాఖీకి ఈరోజు పొద్దున్నే ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్లో ఎవరో మీ ప్రేమ గురించి చెప్పారు. ఆ కాల్ కట్ చేసిన వెంటనే ప్రీతిని పిలిచి కోపంగా దానిపైన అరిచాడు. వెంటనే హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది. సమయానికి సత్య ఉంది కాబట్టి హాస్పిటల్కి చేరే వరకు అదే కారులో ట్రీట్మెంట్ చేసింది. గాడ్, ఇంత జరిగిందా? అసలు ఆ ఫోన్ చేసింది ఎవరు? తెలీదు. రాఖీ ఆ పేరు చెప్పలేదు. పోనీ ఫోన్లో లాస్ట్ కాల్ చూద్దామన్నా ఆ ఫోన్ లాక్ చేసి ఉంది. మరి ఇప్పుడెలా కార్తీక్?
నా ఫ్రెండ్ ఒకడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. వాడికి రాఖీ నెంబర్ చెప్పి తన కాల్ డేటా అడిగాను. ఇంకాసేపట్లో ఆ లిస్ట్ వస్తుంది. సరే కార్తీక్, అయితే గేమ్ని క్యాన్సిల్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. నీకు ఆ మనిషి ఎవరో తెలిసిన తర్వాత నాకు కూడా ఫోన్ చేసి చెప్పు. వద్దు సాగర్, గేమ్ని క్యాన్సిల్ చేయొద్దు. కానీ ఆడేవాళ్ళు లేకుండా ఎలా? ఎలానో నువ్వు, అభి, ఈషా ఉన్నారుగా. ఆల్రెడీ శశి, సత్య బయలుదేరారు. ఇంకాసేపట్లో మీ దగ్గరికి వచ్చేస్తారు. మిగిలిన ప్లేయర్స్ని మన ఫ్రెండ్స్లోనే ఎవరో ఒకరిని చూసుకో. కానీ కార్తీక్, నువ్వు లేకుండా... వద్దు సాగర్, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. మనం ఆడేది ఆ వరుణ్ణి దెబ్బ కొట్టడం కోసం. అలా చెయ్యాలి అంటే నేనే ఉండాల్సిన అవసరం లేదు. మనం ఆడి ఓడినా పర్వాలేదు, కానీ క్యాన్సిల్ చేసి ఓటమిని అంగీకరించొద్దు. అయినా ఓటమి అనే ప్రసక్తి లేదు. గెలుపు మనదే. నువ్వు బాగానే చెప్తున్నావు. నువ్వు చెప్తుంటే ఇప్పుడే గెలిచినట్టు ఉంది కార్తీక్. కానీ ఈషాకి, అభికి సరిగ్గా రాదు. వచ్చిందల్లా నాకు మాత్రమే. ఇప్పుడు ప్లేయర్స్ని తీసుకున్నా వాళ్ళు ఆడతారని నమ్మకం లేదు. అలా ఏం లేదు. సత్య మంచి ప్లేయర్. చెప్తుంటే ఓవర్గా అనిపించవచ్చు, కానీ దాన్ని ఒక్కదాన్ని పెట్టి ఆట మొదలుపెట్టినా ఆడి గెలిపించేస్తుంది. అందుకే మన టీంలో అది ఉండడానికే వాళ్ళ టీంలో కూడా గర్ల్స్ని పెట్టమన్నాను. ఓహ్ అవునా, సరే అయితే నీ ఇష్టం కార్తీక్. అవును, ప్రీతి ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. ఇంక నేనుంటాను. ఏదైనా అవసరమైతే ఈ నెంబర్కే ఫోన్ చేయి. మా ఫోన్లు ఇంట్లోనే మర్చిపోయాం. ఇది సత్య ఫోన్, నాకిచ్చేసి వెళ్ళింది. సరే కార్తీక్, జాగ్రత్త. బాయ్. బాయ్ సాగర్. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆ వరుణ్ గాడు ప్రీతికి చేసింది మాత్రం మర్చిపోవద్దు. వాడు ఎంత లేదన్నా ఒక 6 నెలలైనా హాస్పిటల్ మొహం చూస్తూనే గడపాలి. ఎప్పటికీ మర్చిపోలేను కూడా. సరే బాయ్ అని ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగాడు. వెనక సత్య సాగర్ని చూస్తూ నిల్చుంది. ఏంటి సత్య, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చా బావా. బావా అన్నాడు ఆశ్చర్యంగా. హా, ప్రీతి నాకు అక్క కదా, అప్పుడు నువ్వు నాకు బావవే కదా బావా అంటూ సాగర్ బుగ్గ పట్టుకొని లాగింది. అబ్బా వదులు సత్య, నొప్పిగా ఉంది అంటూ సత్య చేతి నుండి విడిపించుకొని సత్య వైపు చూశాడు. ఏంటి బావా అలా చూస్తున్నావు? అక్కడ మీ పెదనాన్న హాస్పిటల్లో ఉంటే నీకు నవ్వెలా వస్తోందా అని. అలవాటైపోయింది బావా. చిన్నప్పుడు మా పేరెంట్స్ చనిపోయిన రోజునే ఏడ్చినట్టు గుర్తు. అప్పటి నుండి ఎప్పుడూ బాధ అనిపించినా ఆ బాధని అధిగమించడానికి రాని నవ్వుని తెచ్చుకునేదాన్ని. మెల్లమెల్లగా కష్టాలతో పాటే ఆ నవ్వు కూడా అలవాటైపోయింది. నువ్వు చాలా గ్రేట్ సత్య. సరే పొగడతలు ఆపి వరుణ్ దగ్గరికి వెళ్దాం రా బావా అని వరుణ్ దగ్గరికి లాక్కుపోయింది సత్య. డాక్టర్, నిజంగా డాడీకి ఏం కాదు కదా అడిగింది ప్రీతి. లేదమ్మా, సత్య సమయానికి మీతో ఉండబట్టి పెద్ద ప్రమాదమే తప్పింది. అయితే ఇప్పుడు ఏం పర్వాలేదు కదా? ఇప్పుడేం పర్వాలేదు ప్రీతి. కాకపోతే షాకింగ్ న్యూస్లు కానీ ఆయనకి కోపం తెప్పించే విషయాలు కానీ ఆయన ముందుకు తీసుకురాకపోవడమే మంచిది. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ అని చెప్పి ప్రీతి ఆ రూమ్ నుండి బయటికి వచ్చేసింది. తను బయటికి రాగానే కార్తీక్ ఎదురొచ్చాడు. ప్రీతి, ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ గురించి అంతా వెతుకుతున్నా. డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళాను కార్తీ. సరే ప్రీతి, రాఖీ విషయం మమ్మీ వాళ్ళకి చెప్పిన వెంటనే వాళ్ళు ఫ్లైట్ ఎక్కేశారు. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యారట. నేను వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని ఇక్కడికి తీసుకొస్తాను. అప్పటి వరకు నువ్వు రాగి దగ్గర ఉండు. సరే కార్తీ, వెళ్ళిరా. చూడు ప్రీతి, రాగి అసలే బాధలో ఉంది. నువ్వు ఏడ్చి తన బాధని పెంచకుండా నువ్వు ధైర్యంగా ఉండి అమ్మని ఓదార్చు, అర్థమైందా? అలాగే కార్తీ అంటూ ప్రీతి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే కార్తీక్ వాళ్ళ అమ్మా నాన్నల్ని తీసుకురావడానికి బయటికి వెళ్ళాడు. కాలేజ్ గ్రౌండ్లో. ఏంటి సాగర్, ఆ కార్తీక్ గాడు నాకు భయపడి రాలేదా ఏంటి? అంతలేదు, వాడొస్తే నువ్వెక్కడ భయపడతావో అని చిన్న గ్యాప్ ఇచ్చాడు అంతే అంది సత్య. అబ్బో, సరే ఇంకా స్టార్ట్ చేద్దామా అంది. మేమెప్పుడో రెడీ. సాగర్, అభి, శశి, సత్య, ఈషా, ఇంకో 2 ఫ్రెండ్స్. సాగర్ టీం. వరుణ్ టీంలో వరుణ్, మధు, నక్షత్ర, మమత ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్. ఆట మొదలైంది. కార్తీక్ కాసేపటికి వాళ్ళ పేరెంట్స్తో హాస్పిటల్కి వచ్చేశాడు. నేరుగా వాళ్ళని ఐసీయూ దగ్గరికి తీసుకువెళ్ళి రాఖీని చూపించి అక్కడే ఉన్న రాగిణి దగ్గరికి తీసుకెళ్లాడు.
శారదాదేవిని చూడగానే రాగిణి బాధ రెట్టింపు అయింది. ఆవిడ్ని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది. ఇంతలో నర్స్ వచ్చి హాస్పిటల్ అని గుర్తు చేయగానే కొద్దిగా కూలయ్యి మూగగా రోదించింది. బాధపడకు రాగిణి, రాకేష్కి ఏం కాదు, ధైర్యంగా ఉండు అంది శారదాదేవి. ఏమో శారదా, ఇలా ఎప్పుడూ కాలేదు. పులిలా తిరిగే మనిషి ఇలా చలనం లేకుండా పడుంటే చూడ్డానికి కష్టంగా ఉంది. అలానే ఉంటుందిలే, ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి. నువ్వే ఇలా అయిపోతే ఇంక ప్రీతికి ఎవరు ధైర్యం చెప్తారు అంది శారద. కార్తీక్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా హాస్పిటల్కి స్ట్రెచ్చర్ పైన మధు వరుణ్ణి తీసుకొస్తూ కనిపించాడు. ఆ వెనుకే శశి, సాగర్, సత్య, ఈషా అందరూ రావడం గమనించాడు. కోపంగా వెళ్ళి వాళ్ళందరినీ పక్కకి నెట్టి శశి కాలర్ పట్టుకొని తన ముందుకు లాక్కొని చెంపపై గట్టిగా కొట్టాడు కార్తీక్. కార్తీక్ ఎందుకలా చేశాడో అక్కడున్న వాళ్ళెవరికీ అర్థం కాలేదు. చాలాసేపు అందరూ షాక్లోనే ఉండిపోయారు, శశితో సహా. ముందుగా తేరుకున్న సత్య కార్తీక్ దగ్గరికి వచ్చింది. బుచి, శశిని ఎందుకు కొట్టావు అని హాస్పిటల్ దద్దరిల్లేలా అరిచింది. అది సత్య హాస్పిటలే కావడం వల్ల అక్కడున్న స్టాఫ్ అంతా ఆ అరుపుకి భయంతో చూస్తూ ఉండిపోయారు, ఏం మాట్లాడలేక. ఎందుకు కొట్టానో వాడిని అడుగు అన్నాడు అంతే గట్టిగా. శశి, ఏం చేశావు? నేనేం చేయలేదు. సత్య, అసలు ఏమైంది వాడికి? అంత కోపం వచ్చే పని నేనేం చేశాను అన్నాడు చెంపపైన చేత్తో రుద్దుకుంటూ. ఏం చేయలేదా? లేకపోతే చేసింది గుర్తులేదా? అసలు ఏం చేశానని గుర్తుండడానికి అన్నాడు శశి. కార్తీక్, ఏమైందో నువ్వే చెప్పరా అడిగాడు సాగర్. రాఖీకి ఫోన్ చేసి ఎవరో మీ ప్రేమ విషయం చెప్పారని చెప్పాను కదా, అది ఎవరో కాదు, ఈ శశినే. ఏంటి కార్తీక్ నువ్వు మాట్లాడేది? మా ఫ్రెండ్ని ఎంక్వైరీ చేయమన్నా అని చెప్పా కదా, రాఖీ ఫోన్లో లాస్ట్ నెంబర్ వీడిదే ఉంది. నేను ఫోన్ చేయడం ఏంటి, వీళ్ళ ప్రేమ విషయం చెప్పడం ఏంటి? మతి కానిపోయిందా? అసలు నాకేం అవసరం అన్నాడు శశి. ఏమవసరం అనుకొని చెప్పావో ఎవడికి తెలుసు. ఇలా చెప్తే ప్రీతిని సాగర్కి కాకుండా నీకిచ్చి పెళ్లి చేస్తారు అని పిచ్చి ఆలోచన చేశావేమో. కార్తీక్ అలా అనేసరికి శశికి ఏం అర్థం కాలేదో. తన బాధ అర్థం చేసుకుని సత్యనే మాట్లాడింది. ఏంటి కార్తీక్, నువ్వు శశినే అనుమానిస్తున్నావా? అసలు వాడికి ఆ ఉద్దేశమే ఉంటే ఎంగేజ్మెంట్ ఎందుకు పాడు చేసుకుంటాడు? మీకంత హెల్ప్ చేస్తే ఇదేనా నువ్వు వాడికిచ్చే గిఫ్ట్ అంది సత్య. నువ్వు వాడినేం వెనకేసుకురాకు. వీడు ఫోన్ చేయకపోతే లాస్ట్ కాల్ వీడిదే ఎందుకుంటుంది? ఒక్క నిమిషం కార్తీక్ అన్నాడు శశి. ఏంటి? నా మొబైల్ నుండి ఫోన్ వెళ్ళింది, కానీ ఆ ఫోన్ నేనే చేయాలి అని రూల్ లేదు కదా. అంటే? అది చెప్పే ముందు నీతో ఒక విషయం చెప్పాలి. నిన్న డాడీ అసలు ఎంగేజ్మెంట్ ఎందుకు వద్దన్నావని నిలదీశారు. చాలా వరకు కవర్ చేశాను, కానీ లాస్ట్కి నిజం చెప్పక తప్పలేదు. అంటే అన్నాడు కంగారుగా. ఏముంది, ఇప్పటి వరకు మనకు మాత్రమే తెలిసిన నిజం ఇప్పుడు డాడీకి కూడా తెలిసింది. ఇంకో విషయం ఏంటంటే డాడీ ఫోన్ పనిచేయట్లేదు. ఏదైనా అర్జెంట్ ఉంటే నా ఫోన్ యూస్ చేసుకుంటున్నారు. ఈరోజు పొద్దున్న కూడా ఏదో కాల్ మాట్లాడాలంటే ఇచ్చాను, కానీ నేను గ్రౌండ్కి వెళ్ళాలి అన్న కంగారులో ఫోన్ ఎవరికి చేశారు అని కూడా చెక్ చేయనేలేదు. ఓహ్, వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా, నిజం తెలియగానే చెప్పేసి ఉంటాడు విష్ణు అన్నాడు కార్తీక్. ఏంట్రా, నన్నే తిట్టుకుంటున్నావా అన్నాడు అప్పుడే అక్కడికి వస్తూ విష్ణు. తిట్టుకోక ఏం చేయాలి? నీ వల్లే కదా రాఖీ ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఉన్నది. ఇది మరీ బాగుంది. నన్నంటావేం? నువ్వే కదా ఉదయం రాఖీకి ఫోన్ చేసింది. అవునరా, చేశాను. అదేమన్నా తప్ప? నువ్వు ప్రీతికి విలువ ఇస్తావు. ఇద్దరి మధ్య అసలు సీక్రెట్స్ ఉండవు. మీదేనా స్నేహం, మాది కాదా? మీకొక న్యాయం, మాకొక న్యాయమా? అయినా రాఖీకి ఇలా అవుతుందని నేనేమైనా కలగన్నానా? విష్ణు ఇచ్చిన కౌంటర్కి ఎవ్వరూ నోరు మెదపలేదు. సారీ అంకుల్, నా వల్లే శశి అలా చెప్పాల్సి వచ్చింది అంది ప్రీతి. నాకు సారీ చెప్తావేంటమ్మా? అంతా అయిపోయాక మొత్తానికి అందరూ కలిసి మోసం చేశారు. అది కాదంకుల్. వద్దమ్మా, ఇంకేం చెప్పొద్దు. ఒక్క మాట ముందే చెప్పుంటే బాగుండేది. పరువు పోయాక చెప్పినా లాభం లేదు. ఇంకో విషయం, సాగర్ని రాఖీ అస్సలు ఒప్పుకోడు. తనకి నువ్వు ఎంత ముఖ్యమో తను కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు అన్నా అంతే ముఖ్యం. రాఖీని నేను ఒప్పిస్తాను అన్నాడు కార్తీక్. ఏడ్చావులే, శశిని ఒప్పించినంత తేలిక అనుకున్నావా? రాఖీ అక్కడ అంత సులభం కాదు. ఎవరైతే ఏంటి, ఒప్పించగలనన్న నమ్మకం నాకుంది.
సరే నేను చూస్తాగా. నా కొడుకుని కాదని ఎవడికో ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు. వాడి దగ్గర ఏముందని? ప్రీతికి ఏసీ లేనిదే నిద్ర పట్టదు, కారు లేనిదే అడుగు పడదు. సాగర్ వాళ్ళ ఇంట్లో ఏం సౌకర్యాలు ఉన్నాయని అక్కడ ఉంటుంది? ప్రేమ. సాగర్ దగ్గర ఏం లేకపోవచ్చు, కానీ ప్రేమ ఉంది. అది ఉంటే చాలు, ఏం లేకున్నా అడ్జస్ట్ అయిపోవచ్చు అన్నాడు కార్తీక్. హా, ఈ ప్రేమలన్నీ కబుర్ల వరకే, వాస్తవంలో పైసాకి పనికిరావు. సరే నేను చూపిస్తాగా ప్రేమకి ఎంత పవర్ ఉంటుంది అనే విషయం. సరేలే, అనుభవం మీద చెప్తే ఎవడు వింటాడు, కానీ రాఖీ ఏ రూమ్లో ఉన్నాడు అని రూమ్ తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విష్ణు. అంకుల్తో ఎందుకు కార్తీక్ గొడవ అంది ప్రీతి. నేనేం గొడవ పడలేదు, జస్ట్ చెప్పానంతే. సరే పదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాఖీని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో అడుగుదాం. రేయ్, శశిని తప్పు లేకుండా కొట్టావు కదరా, కనీసం సారీ అయినా చెప్పవా? ఓ, అదొకటి ఉంది కదా. సారీరా శశి అంటూ ముందుకు నడిచాడు. ఏదో ముష్టి వేసినట్టు ఆ చెప్పడం ఏంటిరా అంది సత్య. లేకపోతే కాళ్ళు పట్టుకొని చెప్పమంటావా ఏంటి? ఈ కార్తీక్ గాడు అది చెప్పడమే ఎక్కువ. అది కాదురా. అబ్బా సత్య, నేను క్షమించమని అడిగితే చాలా భయంకరంగా ఉంటుంది. శశిగాడు దాన్ని తట్టుకోలేడు, కానీ పద డాక్టర్ దగ్గరికి అని సత్యని లాక్కుపోయాడు. డాక్టర్ రూమ్లో, డాక్టర్ మా పెదనాన్నని డిశ్చార్జ్ చేసేద్దామా? ఇంకా ఏమైనా టెస్టులు ఉన్నాయా అడిగింది సత్య. ఇంకా ఏం లేవు సత్య, డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే డాక్టర్, ఇక నేను వెళ్తాను. ప్రిస్క్రిప్షన్ రాసి నర్స్కి ఇచ్చాను, టైం టు టైం ఫాలో అవ్వండి. చెకప్స్కి అది తీసుకొస్తూ ఉండాలా డాక్టర్ అడిగాడు కార్తీక్. అవసరం లేదు కార్తీక్, నేనున్నా కదా, నేను చూసుకుంటా, ఇంటి దగ్గరే చెకప్ చేయొచ్చు. కార్తీక్, మళ్ళీ చెప్తున్నా, నిజానికి హెచ్చరిస్తున్నా అనుకోండి. రాకేష్ గారికి షాకింగ్ న్యూస్లు చెప్పడం, అతనికి కోపం, బాధ, ఇలాంటి ఫీలింగ్స్ని పెంచడం లాంటివి చేయకండి. చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్టర్, మీరు చెప్పినట్టే జాగ్రత్తగా చూసుకుంటాం. సత్య పద, బిల్ కట్టేసి రాఖీని తీసుకెళ్ళిపోదాం. బూచి, ఇది నా హాస్పిటల్ రా, బిల్ కడతా అంటావా? అయితే మాత్రం కట్టొద్దా ఏంటి? నోరు మూసుకొని పదా. అవును రౌడీ, అడగడం మర్చిపోయాను, ఆ వరుణ్ గాడిని హాస్పిటల్కి తీసుకొచ్చారేం? నీకు చెప్పలేదు కదా. కబడ్డీ ఆడాం కదా, చాలాసేపు వరుణ్ వాళ్ళ టీం లీడ్లో ఉంది. ఇంకా లాస్ట్కి నేను సాగర్ అతి కష్టం మీద మన టీంని గెలిపించాం. పనిలో పనిగా వాడి నడుము కూడా విరగ్గొట్టేశా. ఏంటే, వాడిని నువ్వు కొట్టావా? హా, వాడిని కింద పడేసి నడుం పైన ఛాతీలో చాలాసార్లు కొట్టాను. దెబ్బకి వెన్నుముక విరిగుంటుంది, లేకపోతే ప్రీతి జోలికే వస్తాడా? సూపర్ రౌడీ, నేను చేయాల్సింది నువ్వు చేశావు. మరి ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి? ఏముంది, ఇంతకుముందే డాక్టర్ చెకప్ చేశారు, 6 నెలల వరకు బెడ్ రెస్ట్ కావాలంట. పోనీలే, బాగా జరిగింది. సరే పదా అని ఇద్దరు బయటికి నడిచారు. సత్య ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి రాకేష్ని డిశ్చార్జ్ చేసేసింది. అందరూ ఇంటికి బయలుదేరారు. సాగర్ వాళ్ళు కూడా దూరం నుండి రాకేష్ని చూసి ఇంటి ముఖం పట్టారు. ఇంటికి రాగానే రాకేష్ ప్రీతి వాళ్ళ ప్రేమ విషయం ప్రస్తావించబోతే అందరూ అతి కష్టం మీద కొన్ని రోజులు ఆ విషయం మాట్లాడవద్దని రాకేష్ని ఒప్పించారు. రాకేష్ ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటుంటే పరీక్షలు అయిపోవడంతో కార్తీక్, ప్రీతిలు ఆఫీస్ పనులు చూసుకుంటున్నారు. సత్య ఇంట్లో రాకేష్ని చూసుకుంటూ హాస్పిటల్లో టైం గడిపేస్తూ అప్పుడప్పుడు వరుణ్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక డైలాగ్ వేసేసి వస్తుంటుంది. శశి కాలేజ్లో చిన్న చిన్న రిపేరింగ్స్ ఉంటే చేయిస్తూ అక్కడే టైంపాస్ చేస్తున్నాడు. సాగర్, అభిలు పరీక్షలు అయిపోవడంతో ఎంజాయ్ చేస్తూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈషా ఇంట్లోనే ఉంటూ వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తుంది. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలుస్తూ సరదాగా గడుపుతున్నారు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి వెళ్ళండి. అలాగే ఇటువంటి మంచి మంచి కథల కోసం, వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.